ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన దేవ, పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమయునటువంటి చిత్తము ద్వారా మమ్మల్ని నింపి కాపాడమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాము. నేటి అంశము, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అనేటువంటి మాట. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తన శిష్యుడైనటువంటి పేతురుతో చెప్తున్నాడు. ఆ శిష్యుల సమాజంలో పేతురుతో చెప్పడం గల కారణం ఏమిటంటే, స్థిరుడు, సంపద కలిగినటువంటి వాడు, ధైర్యశాలి, దేవుని యొక్క నామానికి ఆత్మావేశముతో తొందరగా లేక దుడుగుతనంగా తన మనసులో చెప్పగలిగేటువంటి యథార్థవంతుడు. ఆ యథార్థవంతుని దేవుని ప్రేమను పొందినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రేమను అమితంగా పొందినటువంటి వాడు పేతురు. అందుకనే ఈ మాటలు ఈ సమయములు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. అంటున్నటువంటి మాట, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళ లోక ద్వారములు నా ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందును దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పుదువు అని అతనితో చెప్పాను. ప్రియా దేవుని సంఘమ, ఒక సామాన్యమైనటువంటి మానవుడు చేపల పట్టే వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు ఆ వ్యాపారవేత్తనటువంటి పేతురుకు పరలోక ద్వారము యొక్క తాళపు చెవులు ఇవ్వడం గల ఉద్దేశం ఏమిటంటే, పరలోక తాళపు చెవులు కాదు, ఇక్కడ భూలోకములో ఏ సంఘమైతే ఉందో ఆ సంఘమునకు ముందు నాయకుడిగాను విశ్వాసిగాను దేవుని యొక్క సంఘమును ప్రతిష్ఠించేటువంటి హక్కును ఈ పేతురు పొందాడు. అందుకని తాళపు చెవులు నీకు ఇచ్చేదనంటే, భూలోక యెరూషలేము యొక్క తాళపు చెవులు, లేకపోతే పేతురు ఎక్కడైతే సంఘము నిర్మాణం చేస్తున్నాడో ఆ సంఘము చేసేటువంటి తాళపు చెవులు ఆయన దగ్గరే ఉంటున్నాయి. ఎప్పుడైనా కూడా చర్చి యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉండాలంటే సంఘ కాపరి దగ్గర ఉండాలి. ఆ కాపరి ద్వారము తీస్తూ లోపల ప్రవేశించి ప్రార్థన చేస్తాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తాళపు చెవులు తీసుకొని మూసివేస్తాడు. తాళపు చెవుల యొక్క హక్కు కాపరికే ఉంటుంది. అందుకంటాడు ఇక్కడ, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అనేటువంటి మాట పేతురు ద్వారా సంఘాన్ని కట్టించట్ల దేవుడు. ఇక్కడ దేవుడే సంఘము కడుతున్నాడు. ఆ సంఘము పరిశుద్ధమైంది, పరిపూర్ణమైంది, విశ్వాస పాత్రమైనటువంటిది. అందులో ఉన్నటువంటి వారు పరిశుద్ధులు తప్ప అపరిశుద్ధులకు తావు లేదు. కారణం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ దేవాతి దేవుని యొక్క నివాసము లేక దేవుని ఆలయము పరిశుద్ధమైనటువంటి దాన్ని మనం నమ్మాలి. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట, నా సంఘము అనేటువంటి మాట మనం చూస్తే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఎందుకంటే సంఘము అనగా గోడలు లేక తలుపులు ద్వారము కాదు. సంఘం అనగా మనుషుల యొక్క ఆత్మలు.
ఆ ఆత్మలు ఏ విధంగా సజీవంగా ఉండాలో, ఆ ఆత్మలు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో ఆ ఉండేటువంటి స్థితిని నేర్పిస్తూ పేతురు చెప్తున్నాడు, నీవు ఈ సంఘమును, ఈ శిష్యులందరూ కూడా నీవారే, ప్రజలందరూ కూడా నీవారే, ఈ ప్రజలందరూ కూడా నా వారు కావడానికి నీకు అధికారం ఇస్తున్నాను అంటాడు. ఆ అధికారములో ఈ మాట వాడతాడు. అయితే సంఘము 28వ వచనం అంటాడు, అపోస్తల కార్యము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మళ్ళీ చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అనగా సంఘ కాపరి, సంఘమును పరిపాలించువాడు జాగ్రత్తగా ఉండాలి. ఆ విశ్వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది యేసుక్రీస్తు నామములో మనందరి కొరకు ఆయన రక్తము చేత ప్రతిష్ఠించబడినటువంటి సంఘము. ఒక సంఘము కట్టాలంటే రాళ్ళు, నీరు, ఇసుక ఇవి చాలా అవసరం. అలాగే దేవుని యొక్క సంఘము రాతి మీద కట్టబడినటువంటి ఈ స్థితిని ఎందుకు తెలియజేస్తుందంటే, రాయి స్థిరత్వానికి గుర్తు. ఆ రాతి మీద విశ్వాసుల యొక్క పేర్లు కూడా వ్రాయబడతాయి. అందుకే వాక్యం అంటుంది, ఆ తెల్లని రాతి మీద ఎవని పేరు కొత్తగా నిర్మాణం చేయమంటారు వ్రాయబడుతుందో వారు పరలోక రాజ్యానికి వారసులు. ఇక్కడ దేవుడు పేతురు యొక్క పేరును ఆయన సంఘములో వ్రాసుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దేహములో పారిభాగస్తుడయ్యాడు పేతురు. కాబట్టి ఈ మాట స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఒక సంఘం కట్టాలన్నప్పుడు ఆ రాళ్ళను కడగాలి, ఆ రాళ్ళను నూనెతో ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు రక్తంతో కడగబడుతుంది, ప్రతిష్ఠించబడుతుంది. అది ముందుగానే దేవుడు పేతురు చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘం నేను కడుతున్నాను. ఆ కట్టే సంఘము ఇదిగో పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అక్కడ అపరిశుద్ధతకు తావేలేదంటాడు. ఈనాడు మన సంఘాలలో చూస్తే పరిశుద్ధత ఉందో వారి వారి యొక్క స్థితిని గతులను బట్టి తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే అపరిశుద్ధంగా ఉంటావో నీ జీవితము నరకములో వేయబడుతుంది. మళ్ళీ అదే మాట అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, ఈ సంఘం ఎవరంటే నా ముఖ పరిచయమును తెలియజేసేటువంటిది. దేవుని ముఖ పరిచయమును సంఘములో తెలియజేయబడుతుంది. అక్కడ వెళ్ళి కాపరి వైపు, గోడల వైపు చూడటం కాదు. ఆ ఆత్మతో నువ్వు దేవుని ముఖదర్శనము చూడాలి. దేవుని సంఘములో నువ్వేం చేయాలంటే ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు దేవుని ముఖదర్శనమును చూసేటువంటి భాగ్యవంతుడు కావాలి. ఆయన రూపము నీలోనే ఉంది. ఆయన ఆత్మ నీకు అనుగ్రహించబడింది. నీ ఆత్మ దేవుని ఆత్మలో నింపబడి నీవు దేవుని ముఖదర్శనము చూసేటువంటి భాగ్యవంతుడవ్వాలని దేవుడు అంటున్నాడు. ఈ నా సంఘమును కట్టుదును, దానిలో నా ముఖం ఉంటుంది. నా ముఖము కనిపిస్తూ ఉంది. అద్దంలో మన ముఖం కనపడుతుంది. దేవుని సంఘము, దేవుని ముఖము కనపడాలి నీకు. అందుకే కీర్తనాకారుడు అంటాడు 17వ కీర్తనలో, నీ ముఖదర్శనము నేను చూస్తున్నానని అంటాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? దేవుని ముఖదర్శనము చూడడానికి, ఇరుగు పొరుగునటువంటి వారి యొక్క సౌందర్యాన్ని చూడడానికి కాదు, దేవుని యొక్క ముఖదర్శనం చూడడానికి. అక్కడ ఏమున్నదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నటువంటి మాట, సమస్తము ఆయన సాధనములై, సమస్తము ఆయన సాధనము క్రింద ఉంచబడినటువంటిది. ఎవరంటే దేవుడు శిఖరముగా ఉంటాడు, మనం ఆయన పాదపీఠం దగ్గర ఉంటాం. ఆ పాదపీఠం దగ్గర ఉండేటువంటి మన జీవితము ఆశీర్వాదకరమని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఈ మాట అంటున్నాడు. 26 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదయ్యుండెను. దేవుడు అంటున్నటువంటి మాట. అందులో సమస్తము ఆయన పాదం క్రిందములో ఉంటుంది. అందులో దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు అనేటువంటి దేవుడు అంటున్నటువంటి మాట, నింపుచున్నాను. ఎవరితో నింపుచున్నాను? దేవుని యొక్క కాపరితో సంఘం నింపబడాల. అనేక మంది ప్రజలను సంఘంలో నడిపించాలి. రోగులను, పీడితులను, శ్రమ అనుభవించేటువంటి వారిని, మనశ్శాంతి అయినటువంటి వారిని వెతికి వారిని సంఘంలో నింపాలి. ఆ నింపినప్పుడు శిరస్సునటువంటి ఆ దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘం మళ్ళీ అంటాడు, ఆయన శరీరము. సంఘం ఏమిటంటే ఆయన శరీరము. ఆయన శరీరముల అవయవ భాగాలుగా మన మనుషులను వాళ్ళని అక్కడ నింపాలి. సంఘానికి పిలవాలి. వాళ్ళు సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై ఉన్నది. సమస్తమైనటువంటి వారితో నింపబడినటువంటిదై ఉన్నది. ఎవరంటే ఆ సమస్తమైనటువంటి వారు దేవుడే. అంటాడు యేసయ్య, నా తండ్రి చేత ఆకర్షించబడితే తప్ప ఎవరు నా రాజ్యమునకు రారు, నా దగ్గరకు రారు అని అంటాడు. అందుకని సంఘము శ్రేష్టమైన. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ. నీకుండాలంటే, నువ్వు దేవుని ప్రేమను పొందాలంటే నువ్వు దేవునికి లోబడాలి. నువ్వు లోబడితే ఆయన ప్రేమను నీకు అందిస్తాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే కళంకమైనను ముడత అయినను అటుది ఏదైనా ఛాయ లేకుండా పరిశుద్ధపరచుటకు యేసుక్రీస్తు వారు నీ కొరకు అప్పగించబడ్డాడు. అందుకనే దేవుని యొక్క నామములో బాంధవ్యాన్ని గురించి తెలియజేస్తాడు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఆ లోబడిన జీవితము ఆశీర్వాదకరం. ఎప్పుడైతే దేవునికి మనం లోబడుతున్నామో వరుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో ఏముందంటే నిష్కళంకమైనటువంటిది ఏది ఉండదు, అంతా కూడా పరిశుద్ధమైనటువంటిదే ఉంటుంది. ఆయన ప్రేమ పరిశుద్ధము, ఆయన జాలి పరిశుద్ధము, ఆయన దయ పరిశుద్ధము. మనలో ఉన్నటువంటి లోపాలను కూడా తీసివేసి దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలంటే మనం లోబడాలి. యేసుక్రీస్తుకు లోబడేటువంటి వారు దీవించబడుతున్నారు. ఆ లోబడేటువంటి వారి దగ్గర దోషాలు, కుచితాలు ఏమైనా ఉంటే తీసివేసుకొని ఆయన విడిచిపెట్టి ఆయన పాదపీఠం దగ్గరకు వస్తే అంటున్నాడు కదా, అది కళంకమైనను ముడతైనను అట్టిదైన ఛాయ లేకుండా పరిశుద్ధపరచుటకై ఆయన ఆ సంఘము కొరకు, లేక నా కొరకు, నీ కొరకు, లోకమంతటి కొరకు ఆయన అప్పగించబడ్డాడు. పరిశుద్ధపరచడం, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఆయన. అందుకు ఆ మాట అంటాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘము, ఆ సంఘములో పరిశుద్ధపరచబడేటువంటి వారు ఎవరంటే జ్యేష్ఠుడు అంటే ఎవరైతే పరుగు పందెములో ముందు వెళ్తాడో వాడు జ్యేష్ఠుడు. లేక ఎవరైతే కుటుంబంలో మొదటి పిల్లవాడో వాడు జ్యేష్ఠుడు. వాడి సర్వ హక్కులు ఉంటున్నాయి. ఆ హక్కులు పొందేటువంటి వాడు పరలోక రాజ్యము యొక్క సార్వభౌమాధికారమును కూడా పొందాలి. ఆ పొందే సమయంలో ఈ మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనములో అంటున్నటువంటి మాట. 12వ అధ్యాయము 23వ వచనములో ఏమంటాడంటే, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. నువ్వెవరు అంటే ఆ పరిశుద్ధ సంఘములో జ్యేష్ఠుడుగాను పరిశుద్ధుడుగాను దేవుని యొక్క ఆత్మను చేర్చినటువంటి ఆ సందర్భంలో ఆ సంఘంలో సభ్యుడవు. అందుకంటారు, మీరు నా ఆత్మలో పాలిభాగస్తులు అంటారు దేవుడు. నా ఆత్మలో పాలిభాగస్తులు మీరు.
ఆ పారిభాగస్తులైనటువంటి జీవితానికి మీరు అర్హత పొందాలంటే, ఇదిగో నా సంఘము పరిశుద్ధమైంది, నా సంఘము జ్యేష్ఠుల కొరకే నిర్మాణం చేయబడింది, నా సంఘములో నా ముఖము మీకు నేను చూపిస్తూ ఉన్నాను, నా సంఘములో సమస్తమైనటువంటి వాటిని క్రింద ఉంచి దానికి పైగా శిరస్సుగా నేను ఉండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు. అందుకని ఈ సంఘమును కాచేటువంటి ఆధిక్యత ఒక సామాన్య మానవుడికి దేవుడు ఇవ్వగలిగాడంటే ఆ వ్యక్తి ఎంత ధన్యుడు. నీవు ధన్యుడిగా ఉండాలని, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ చెడు క్రియలన్నీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధంగా మార్చబడడానికి నువ్వు ఇష్టపడాలి. ఆడ నేర్చుకున్నటువంటి పరిశుద్ధత నీ కుటుంబంలో నీకు, నీ పిల్లకు, సమాజం అందరికీ కూడా నువ్వు సాక్షిగా ఉంటే ఆ సంఘము దేవుని సంఘము, అది నేను కట్టాను అన్నదానికి నిదర్శనం అవుతుంది. నీ ద్వారా సంఘము నేను నిర్మాణం చేస్తున్నాను. ఎందుకంటే నీవే నా సంఘము, నీవే నా సభ్యుడవు, ముందు నీవు మార్పు చెందు అని చెప్పని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పేతురు ఎంత ధన్యుడు అంటున్నాడు కదా, పరలోకమందు నువ్వు వేటిని విప్పుతున్నావో వాటిని విప్పేస్తున్నాను, పరలోకమందు నువ్వు వేటిని బంధిస్తున్నావో వాటిని బంధిస్తున్నాను. సాతాను బంధించాలి, సాతాను క్రియలు బంధించాలి, నువ్వు వాటిని తొలగించాలి, నీలో ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క సంఘములు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు సభ్యుడివై నీతిమంతుడిగా ఉంచబడతావు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినములో ప్రతి సంఘమును, ప్రతి సభ్యుని, ప్రతి వ్యక్తిని, డాక్టర్లను, న్యాయాధిపతులను తండ్రి, పారిశుద్ధి కార్మికులను, రక్షక భటులను, పరిపాలకులను, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వారిని మీరు స్వస్థపరిచి కాపాడమని, ఈ కరోనా ఎఫెక్ట్ నుండి మీరు తప్పించి వర్ధిల్లింప చేయమని, మా నాయన మీ చిత్తములో చర్చీలు మళ్ళీ పునర్నిర్మాణం జరిగి మళ్ళీ జరుగుటకు నీ కృప దయచేయండి. ఆరాధన జరిగే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రజలందరూ కూడా తండ్రి డిస్టెన్స్ పాటిస్తూ మీ సాక్షులతో నీ కృప దయచేయమని, చెప్పబడిన వాక్యం ఫలింపు చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన దినాహారులు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ శుభాలు.